ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది హీరో జహీర్ మోటార్స్ చింతలపూడి షోరూమ్. ప్రెసెంట్ ఈ షోరూమ్ లో ఒక లక్కీ డ్రా అనేది జరుగుతుంది. ఈ మంత్ నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు ఎవరైతే కొత్త వెహికల్ పర్చేస్ చేస్తారో ఈ షోరూమ్ లో వాళ్ళు ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వీడియోలో కనిపిస్తున్న గిఫ్ట్స్ ను డ్రా ద్వారా ఫ్రీగా పొందే అవకాశం ఉంది. సో మీరు ఎవరన్నా హీరో కంపెనీలో బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ ప్లస్ సర్వీసెస్ రెండు ఉంటాయి. అలానే మన ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ పైన డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో బెస్ట్ ప్రైస్ కు మీరు వెహికల్ పొందొచ్చు. ఫుల్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హీరో కంపెనీకి సంబంధించిన హీరో విడా V2 ప్లస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ స్కూటీ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్ గురించి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ స్కూటీని నేను రైడ్ రివ్యూ కూడా చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ 2 వీడియోస్ని చూసి ఈ స్కూటీని కొనాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అనేది. సో ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ ద వీడియో. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే కలర్స్ వైజ్ టోటల్గా 5 కలర్ ఆప్షన్స్లో ఈ స్కూటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇంకా మోడల్స్ వైజ్ V2 ప్లస్ అని V2 Pro అని చెప్పి 2 మోడల్స్లో ఈ స్కూటీ అనేది డివైడ్ అయి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న మోడల్ వచ్చేసి V2 ప్లస్ అనమాట. ఈ V2 Proకి ప్లస్ కొంత డిఫరెన్సెస్ ఏంటంటే V2 Proలో 3.94 కిలోవాట్ బ్యాటరీస్ ఉంటే V2 ప్లస్లో 3.44 కిలోవాట్ బ్యాటరీస్ ఉంటాయి. V2 Pro రైడింగ్ రేంజ్ వచ్చేసి 115 కిలోమీటర్స్ రేంజ్ ఉంటే V2 ప్లస్ 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. V2 Proలో 4 రైడింగ్ మోడ్స్ ఉంటే V2 ప్లస్లో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. V2 Pro టాప్ స్పీడ్ వచ్చేసి 90 kmph ఉంటే V2 ప్లస్ టాప్ స్పీడ్ వచ్చేసి 85 kmph ఉంటుంది. V2 Pro టోటల్ వెయిట్ 125 kgs ఉంటే V2 ప్లస్ టోటల్ వెయిట్ 124 kgs ఉంటుంది. V2 Proలో టోటల్గా 6 కలర్స్ ఉంటే V2 ప్లస్లో టోటల్గా 5 కలర్స్ ఉంటాయి. ఇంకా ఈ 2 మోడల్స్లో యూజ్ చేసిన మోటార్ అనేది సేమే ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు. అలానే బ్యాటరీ వారంటీ కూడా సేమే ఉంటుంది, 30,000 కిలోమీటర్స్ వారంటీ అనమాట. ఇంకా ఛార్జింగ్ టైం కూడా సేమే ఉంటుంది, 5 hours 15 minutes ఛార్జింగ్ టైం ఉంటుంది. ఇంకా రిమైనింగ్ లుకింగ్ వైజ్ కూడా సేమే ఉంటుంది. మెయిన్గా ఉన్న డిఫరెన్సెస్ మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీ అని చెప్తాను. చాలా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా బాగున్నాయి. మెయిన్గా ఈ బ్లాక్ కలర్లో రియాలిటీలో చూస్తున్నప్పుడు స్కూటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది డిజైన్ వైజ్. మెయిన్గా యూత్ పీపుల్కి స్కూటీ బాగా సెట్ అవుతుంది. స్కూటీ క్యారెక్టర్ కూడా స్పోర్టియర్ విధంగా డిజైన్ చేశారు. సో లుకింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది స్కూటీ అనేది. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను లుక్స్, కలర్స్, మోడల్స్ గురించి. ఈ విడా V2 ప్లస్లో స్మార్ట్ కీని ప్రొవైడ్ చేశారు. కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సేమ్ కార్స్లో ఉంటుంది కదా అలానే ఇచ్చారు. కీ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ స్మార్ట్ కీ మీ పాకెట్లో ఉంటేనే స్కూటీని యూజ్ చేయడం కుదురుతుంది, ఇది లేకపోతే కుదరదు. అలానే ఈ స్మార్ట్ కీలో ఒక ఫిజికల్ కీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫిజికల్ కీ ఎందుకు ఉపయోగపడుతుందంటే స్కూటీ బూట్ స్పేస్లో బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీస్ని మీరు బయటికి తీయడానికి ఈ ఫిజికల్ కీ అనేది ఉపయోగపడుతుంది. పక్కనే బ్లాక్ కీ కనిపిస్తుంది కదా, ఇది స్పేర్ కీ అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ సెన్సార్ కీ గురించి. ఈ స్మార్ట్ కీ అనేది మీ పాకెట్లో పెట్టేసుకొని స్కూటీలో పవర్ బటన్ ఉంటుంది, ఆ పవర్ బటన్ ప్రెస్ చేస్తే స్కూటీ అనేది ఆన్ అయిపోతుంది. అది మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 3 బటన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ హెడ్ లైట్ సింబల్ ఉన్న బటన్, ఎందుకంటే ఈ లైట్ సింబల్ ఉన్న బటన్ని మీరు ప్రెస్ చేస్తే స్కూటీలో హెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. అలానే సౌండ్ సింబల్ ఉన్న బటన్ మీరు ప్రెస్ చేస్తే స్కూటీలో బజర్ సౌండ్ వస్తుంది. అలానే హజార్ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. ఫైనల్గా పైన ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే స్కూటీ బూట్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే సీట్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫీచర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైట్ సింబల్ ఉన్న బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఈ బటన్ని ప్రెస్ చేయగానే స్కూటీ ఫ్రంట్ హెడ్ లైట్ అనేది ఆన్ అయింది. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా. అసలు దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్కడైనా మీరు పార్కింగ్ చేసినప్పుడు లైట్ లేకుండా డార్క్ ప్లేస్ ఉందనుకోండి, అప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయగానే స్కూటీ హెడ్ లైట్ అనేది ఆన్ అయ్యి ఈజీగా మీరు స్కూటీని ఫైండ్ చేయొచ్చు ఎక్కడ ఉందనేది. అలానే పైన ఈ బటన్ ప్రెస్ చేస్తే సీట్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. టోటల్గా మీరు 3 వేస్లో ఈ స్కూటీలో సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వే ఇదనమాట. ఈ బటన్ ప్రెస్ చేయగానే సౌండ్ వస్తుంది, ఒకసారి వినండి. సో ఈ విధంగా సౌండ్ వస్తే సీటు అన్లాక్ అయినట్టు. ఫైనల్గా సౌండ్ సింబల్ ఉన్న బటన్ ప్రెస్ చేయగానే స్కూటీలో హజార్ లైట్స్ ఆన్ అవుతాయి. అలానే బజర్ సౌండ్ కూడా కంటిన్యూగా వస్తుంది. ఈ ఫీచర్ కూడా మీరు పార్కింగ్ చేసినప్పుడు స్కూటీ ఏ ప్లేస్లో ఉందో ఈజీగా ఫైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఓవరాల్గా ఈ స్మార్ట్ కీలో ఉన్న అన్ని ఫీచర్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ పర్లేదు బాగానే ఉంది. అలానే తెలిసిందే కదా థ్రాట్లింగ్ అనేది కంప్లీట్ గా సెన్సార్ బేస్డ్ గా ఉంటుంది. ఈ బ్రేక్ లెవర్స్ కూడా నార్మల్ వే ఇచ్చారు. ఇంకా మిర్రర్స్ డిజైన్ సింపుల్ గా ఇచ్చారు, క్వాలిటీ కూడా పర్లేదు అనిపించాయి అంతే. అలానే పైన ఈ పార్ట్ మొత్తం కంప్లీట్ గా ఫైబరే ఉంది. విండ్ కట్ చేయడానికి చిన్నగా వైజర్ ఇచ్చారు, బాగుంది ఇది కూడా. అలానే సిగ్నల్ లైట్స్ కంప్లీట్ గా ఎల్ఈడి ఇచ్చారు, ఇన్బిల్ట్ గా హజార్ లైట్ ఫీచర్ కూడా ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్. అలానే ఇంకా కింద ఉన్న ప్యానల్ మొత్తం కంప్లీట్ గా ఫైబర్ ఇచ్చారు. గ్రే కలర్, మ్యాటి బ్లాక్, గ్లాసీ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్యానల్స్ అనేవి చూడడానికి ఎలా ఉన్నాయి. ఇక్కడ విడా లోగోని 3D టైప్ లో మెన్షన్ చేశారు. అలానే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, డిజైన్ అయితే బాగానే ఉంది. కంప్లీట్ గా ప్రొజెక్టర్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు. ఓవరాల్ గా నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ బ్రైట్నెస్ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 190mm డిస్క్ ఇచ్చారు, ఇది నార్మల్ డిస్కే, పెటల్ డిస్క్ ఇవ్వాల్సిందే. అలానే కాంప్రమైజ్ అవ్వకుండా బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన మంచి బ్రేక్ క్యాలిపర్స్ ఇందులో ఇచ్చారు. బ్రేకింగ్ బయట అయితే బాగానే ఉంది. ఇంకా సస్పెన్షన్ రాడ్ కి రిఫ్లెక్టర్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12" ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అలానే ఇంకా డైమండ్ కట్ వీల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్కూటీలో 12" పెద్ద సైజు వీల్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. స్కూటీని రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. వీల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే కంఫర్ట్ హ్యాండ్లింగ్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. వీటి సైజ్ వచ్చేసి 30mm అలా ఉంటాయి అంతే. అలానే సింగిల్ హార్న్ ఇచ్చారు, హార్న్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉంది, సౌండ్ కూడా లౌడ్గానే వస్తుంది. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ ఫ్రంట్లో రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు. రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే ఎమర్జెన్సీ SOS బటన్ ఉంది. ఇంకా కింద క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్ ఇచ్చారు. పైన ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్లో ఇన్బిల్ట్గా పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు, అంటే రివర్స్ బ్రేక్ అనమాట. అలానే బాగా కింద కనిపిస్తున్న బటన్లో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ విధంగా సెల్ఫ్ స్టార్ట్ను పార్కింగ్ బ్రేక్ను ఇన్బిల్ట్గా డిజైన్ చేశారు. అలానే ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఇచ్చారు. అలానే కన్సోల్ని యూజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. పక్కన చిన్నగా రెడ్ కలర్లో హజార్ లైట్ బటన్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచ్చెస్ క్వాలిటీ పర్లేదు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కన్సోల్ కింద మిడిల్లో 2 బటన్స్ ఇచ్చారు. పైన ఉన్న బటన్ స్కూటీని ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే కింద ఉన్న ఈ బటన్ సీట్ లాక్ ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం డైలీ లైఫ్లో రెగ్యులర్గా ఈ 2 బటన్స్ని ఈ స్కూటీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. కానీ కంపెనీ వాళ్ళు ఈ బటన్స్నే చాలా క్వాలిటీ లేకుండా ఇచ్చారు, అదేంటో నాకు అర్థం కాలేదు. క్వాలిటీ వైజ్ చాలా పూర్ క్వాలిటీతో ఉన్నాయి ఇవి. వీటిని అప్డేట్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో. అప్పుడే చూసారా పెయింట్ అనేది పోయింది ఇక్కడ. అలానే ఫ్రంట్లో ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. విడా వాళ్ళు యాథర్ కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి యాథర్ ఛార్జింగ్ స్టేషన్లో మీరు ఫ్రీగానే స్కూటీని ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే మిడిల్లో 8 kgsని క్యారీ చేసే క్యారీ హుక్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇన్బిల్ట్గా టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ ఏ కాకుండా టైప్ సి ఇవ్వాల్సిందే, ఎందుకంటే ప్రజెంట్ అందరూ టైప్ సీనే కదా వాడుతుంది, అదే ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఎలాంటి గ్లో బాక్స్ని ప్రొవైడ్ చేయట్లేదు, ఇది ఒకటి మైనసే. ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ అయితే బాగానే అనిపించింది నాకు, ఎలాంటి ప్రాబ్లం లేదు. షోరూమ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే కంప్లీట్గా మీ హైట్ని బట్టి ఒక ఐడియా అనేది వస్తుంది. నా వరకు బాగానే అనిపించింది. అలానే సీట్ కింద కూడా సెకండ్ క్యారీ హుక్ లేదు, స్కిప్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీలో డబుల్ సీట్స్ ఇచ్చారు. సీట్ లెంత్ విడ్త్ అనేది ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. నేను స్కూటీని చాలాసేపు రైడ్ చేశాను, సీట్ క్వశ్చనింగ్ వైజ్ నాకు మంచిగానే అనిపించింది. మంచి కంఫర్ట్ ఉంది, ఫ్యామిలీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఈ ప్యానల్సే సీట్ గాబ్రెల్ లాగా ఉపయోగపడతాయి పిల్లని హోల్డ్ చేయడానికి. ఓవరాల్గా ఈ స్కూటీలో రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది, పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. అలానే మీరు ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, ఇక్కడ విడా లోగో ఇచ్చారు 3D టైప్లో. సేమ్ ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ ఎలా ఉందో టెయిల్ లైట్ డిజైన్ కూడా అలానే ఇచ్చారు, ఇది కూడా ఎల్ఈడీనే. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు, కింద రిఫ్లెక్టర్ ఉంది. ఓవరాల్గా బ్యాక్ సైడ్ టెయిల్ సెక్షన్ చూడడానికి చాలా బాగుంది ఈ స్కూటీలో. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ టైర్ లుక్ చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎందుకంటే వన్ సైడ్ మాత్రమే ఫిట్టింగ్ అయి ఉంది కదా, లుక్ అనేది బాగుందన్నమాట. 100/80 12" టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ అనేది కొంచెం వైడ్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బ్యాటరీ కంపార్ట్మెంట్, యూజ్ చేసిన చాసీస్ అనేది క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది మెటల్ ఫుట్ రెస్ట్. డిజైన్ వైజ్ మీరు ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబరే, గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్లో ఉంది. ఇక్కడ V2+ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు.
నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన మోటార్ గురించి మాట్లాడుకుందాము. ఈ స్కూటీలో PMSM మోటార్ యూజ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గేర్ బాక్స్ విత్ కంట్రోలర్తో ఈ మోటార్ అనేది వర్క్ అవుతుంది. ఈ మోటార్ పీక్ పవర్ 6 కిలోవాట్ ఉంది. టార్క్ వచ్చేసి 25 న్యూటన్ మీటర్స్ వరకు జనరేట్ చేయగలదు. అలానే 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఎకో మోడ్లో 45 టాప్ స్పీడ్ వెళ్తుంది, రైడ్ మోడ్లో 70 టాప్ స్పీడ్ వెళ్తుంది, స్పోర్ట్స్ మోడ్లో 85 వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇది కాకుండా బూస్ట్ మోడ్ ఫీచర్ కూడా ఉంది. ఈ బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే పికప్ అలానే టాప్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్కూటీలో మోటార్ ఏంటంటే డైరెక్ట్గా బ్యాక్ సైడ్ వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ వీల్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండటం వలన పవర్ అండ్ టార్క్ అనేది ఇన్స్టెంట్గా బ్యాక్ సైడ్ వీల్కి వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అదే వేరే స్కూటీస్లో తీసుకుంటే చైన్ డ్రైవ్ కానీ బెల్ట్ డ్రైవ్ కానీ ఉంటుంది. అలానే ఇంకా మోటార్కి సేఫ్టీ కోసం ఇక్కడ ఫైబర్ గార్డ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను చాలాసేపు స్కూటీని రైడ్ చేశాను. ఆ రైడ్ రివ్యూ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి. మెయిన్గా పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే అనిపించింది. సిటీలో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన రైడింగ్ మోడ్లో స్కూటీని యూజ్ చేసుకోవచ్చు. ఎకో మోడ్లో పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉండి మంచి రేంజ్ అనేది వస్తుంది. రైడ్ మోడ్లో స్పోర్ట్స్ మోడ్లో రేంజ్ అనేది తగ్గుతుంది. రేంజ్ అనేది మీరు అప్రాక్సిమేట్గా డీసెంట్గా రైడ్ చేసుకుంటే 100 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు స్కూటీ నుంచి. అదే మీరు కొంచెం అగ్రెసివ్గా స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసి బూస్ట్ మోడ్ ఆన్ చేసి రైడ్ చేస్తే 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది రాకపోవచ్చు. ఇది ఒకటి గమనించండి. సోలోగా కాకుండా పిలియన్తో రైడ్ చేసేటప్పుడు కూడా రేంజ్లో మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా మోటార్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జర్బర్ ఇచ్చారు. దీన్ని కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బూట్ స్పేస్ జస్ట్ 26 లీటర్స్ మాత్రమే ఇచ్చారు, తక్కువ బూట్ స్పేసే. అలానే బూట్ లైట్ కూడా లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అలానే స్కూటీని ఛార్జ్ చేసుకునే ఛార్జర్ కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది సైజ్ అనేది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో 2 బ్యాటరీస్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది. పైన డోర్ ఇచ్చారు. ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఫిజికల్గా కీ కావాలి. ఇందాక నేను చూపించిన ఫిజికల్ కీతో ఓపెన్ చేయటమే. సో ఈ విధంగా మీరు బ్యాటరీస్ని బయట తీసి ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర డైరెక్ట్గా స్కూటీని ఛార్జ్ చేయడానికి ఛాన్స్ లేదు, లేదా మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, ఈ విధంగా 2 బ్యాటరీస్ని బయట తీసేసి ఇందాక నేను చూపించాను కదా ఛార్జర్, ఆ ఛార్జర్తో మీరు డైరెక్ట్గా బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. 5 అవర్స్ 15 మినిట్స్ వరకు ఛార్జింగ్ టైం అనేది పడుతుంది. సో ఈ స్కూటీని మీరు ఫ్రంట్లో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలాగ బ్యాటరీస్ని బయటికి తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు ఛార్జింగ్ సాకెట్ ఉంది, చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఛార్జింగ్ సాకెట్తో కూడా మీరు డైరెక్ట్గా స్కూటీని ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 3 వేస్లో మీరు ఈ స్కూటీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా సీట్కి కింద ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కిట్ అనేది ఉంది, చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ప్యానల్కి హీరో 125 మిలియన్ బ్యాడ్జ్ అనేది అటాచ్ చేశారు. అలానే ఇంకా ఈ స్కూటీలో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంది, సెంటర్ స్టాండ్ లేదు. సో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చుంటం అయితే బాగుండేది, సపరేట్గా మీరు కొనుక్కోవాలి యాక్సెసరీస్లో. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో 7 ఇంచ్ ఫుల్లీ కలర్ TFT టచ్ స్క్రీన్ కంపాటిబిలిటీ ఉన్న కన్సోల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్కూటీని ఆన్ చేయాలంటే చెప్పా కదా, స్మార్ట్ కింద మీ పాకెట్లో పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ పవర్ బటన్ ప్రెస్ చేయగానే స్కూటీ అనేది ఆన్ అయిపోతుంది. ఓపెన్ యానిమేషన్ అనేది చూడటానికి బాగానే ఉంది. ఇంకా ఈ హోమ్ స్క్రీన్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే పైన టైం ఇచ్చారు, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, టైమ్ అండ్ డేట్ చూపిస్తుంది, ఓడోమీటర్ ఉంది, ఇంజిన్ కిల్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్లో ఉందో ఇండికేషన్ చూపిస్తుంది, బూస్ట్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్లో ఉందో లేదో చూపిస్తుంది, రైడింగ్ రేంజ్ చూపిస్తుంది, బ్యాటరీస్ ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది, స్కూటీ మోటార్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూపిస్తుంది, రైడింగ్ మోడ్స్ చూపిస్తుంది. అలానే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్కూటీని ఆఫ్ చేయొచ్చు, సీట్ లాక్ కూడా ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం ఈ కన్సోల్లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ సెట్టింగ్స్ సింపుల్ ఉంది కదా, దీన్ని టచ్ చేయగానే డిస్ప్లే అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇందులో అపిరెన్స్ వైజ్ కన్సోల్ అనేది మీకు లైట్ థీమ్లో కావాలా డార్క్ థీమ్లో కావాలనేది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆటోలో పెట్టేశారనుకోండి, కన్సోల్ వెదర్ కండిషన్ బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్రైట్నెస్ కూడా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆటోలో పెట్టేస్తే కన్సోల్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. అలానే థర్డ్ ఆప్షన్ వైజ్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మీరు ఫోన్తో కన్సోల్కి కనెక్ట్ అవ్వచ్చు. ఇందులో మీకు నావిగేషన్, SMS అలర్ట్స్ ఇలాంటి ఫీచర్స్ మొత్తం ఉంటాయి. అలానే కింద మై స్కూటర్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే బూస్ట్ మోడ్ మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, బజర్ సౌండ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే కింద డాక్యుమెంట్స్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్, అలానే వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఫైనల్గా అబౌట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే కన్సోల్ సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది. అలానే ఇక్కడ మీకు ఒక యానిమేషన్ కనిపిస్తుంది కదా, పైనుండి కిందకి స్వైప్ చేశారనుకోండి స్కూటీ అనేది డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది, బటన్ నొక్కే పని లేకుండా. అలానే కింద నుండి పైకి స్వైప్ చేస్తే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కన్సోల్ ప్రీమియంగానే కనిపిస్తుంది. యానిమేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే లిటిల్ బిట్ ల్యాగ్ అనేది ఉంది.
కొంతసేపు స్మూత్గానే వర్క్ అవుతుంది, బట్ ఒక్కోసారి లిటిల్ బిట్ లేటెన్సీ అనేది మనం నోటీస్ చేయొచ్చు టచ్ వాడేటప్పుడు. అలానే కన్సోల్లో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఎక్కువ ఫీచర్స్ ఏమీ ఇవ్వలేదు, మనకి డైలీ లైఫ్లో యూజ్ చేసుకునే సింపుల్ ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా ఈ కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీని మీరు హ్యాండిల్ లాక్ చేయాలంటే ఇక్కడ స్కూటీ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ లాక్ అనేది పడిపోతుంది, మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే హ్యాండిల్ లాక్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ స్కూటీని హ్యాండిల్ని లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 124 kgs మాత్రమే ఉంది. రియాలిటీలో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. అలానే ఈ స్కూటీ కూడా కంప్లీట్గా ఫైబర్ బాడీతో ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 155 mm ఇచ్చారు, అట్లీస్ట్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తే బాగుండేది. అలానే సీట్ హైట్ 777 mm ఇచ్చారు. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, తక్కువ సీట్ హైటే, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఛార్జింగ్ టైం మీకు చెప్పేశాను, 5 hours 15 minutes పడుతుంది. అలానే ఇంకా ఐడీసీ రేంజ్ 143 kilometers క్లెయిమ్ చేశారు, బట్ రియాలిటీలో మీరు ఎక్కువ మోడ్లో 100 kilometers రైడింగ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years ఉంటుంది, వెహికల్ వారంటీ వచ్చేసి 5 years వరకు ఉంటుంది. అలానే మీరు కావాలనుకుంటే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ అనమాట, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. ఆన్లైన్లో 1,45,000 వరకు ప్రైస్ ఉంది. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, చింతల్పూడి జహీర్ మోటార్స్ వాళ్ళది. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ చెప్తారు, ఆఫర్స్ చెప్తారు, ఫైనాన్స్ డీటెయిల్స్ కావాలనుకుని మీకు చెప్తారు. కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు కొంచెం డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు బెస్ట్ ప్రైస్లోనే ఆ షోరూంలో వెహికల్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హీరో విడా V2 Plus ఈ స్కూటీ గురించి. ఎవరికైతే ఎలక్ట్రిక్ స్కూటీ మంచి లుక్స్తో మంచి ఫీచర్స్తో కావాలనుకుంటారో, అలానే 100 kilometers రేంజ్ ఈ స్కూటీలో ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా ఈ విడా స్కూటీ ఏంటంటే డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి సిటీలో చాలా బాగుంటుంది. క్రూజ్ కంట్రోల్, టచ్ స్క్రీన్, మంచి మంచి ఫీచర్స్ ఇందులో ఉన్నాయన్నమాట. అలానే ఈ స్కూటీలో క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇది ఒక ప్రీమియం ఫీచరే. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీతో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, ఒక ఐడియా మీకు వస్తుంది. దాన్ని బట్టి మీరు హ్యాపీగా మీరు ఈ స్కూటీని తీసుకోవచ్చు. బట్ నాకు ప్రైస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది, మరి 1,45,000 ప్రైస్ అంటే ఎక్కువ అనిపించింది, తగ్గిస్తే బాగుంటుంది ఫీచర్ అనేది సరే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.